సరే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అవునమ్మా. సెంట్రల్లో మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఉన్నారు. ఎవరు పీఎం అయితే బాగుంటుంది? మళ్ళీ 100% మోడీ ఒక రెండు Guarantee సార్లు మోడీ. అవకాశం ఇచ్చారు కదా. ఇచ్చినందుకే కదా డెవలప్మెంట్ అయింది. ఎంత డెవలప్మెంట్ అయింది గమనిస్తున్నాం కదా మనము. వందే భారత్ కానీ, హైవేలు కానీ, రోడ్లు కానీ, ప్రజలకు మన బంధువు అవన్నీ ఇస్తున్నారు కదా. ఆరోగ్యం గురించి ఇన్సూరెన్స్ అవన్నీ ఇస్తున్నారు. రాహుల్ గాంధీ నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా చేస్తా కదా అవన్నీ. దరిద్రం అండి అది. ఎందుకండి మళ్ళీ 70 ఏళ్ళ నుంచి నెత్తిన పెట్టుకున్న దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటే ఏమైందండి? మీరే ఆలోచించండి. వాడు ఏం చేశాడండి? వాడు ఏం తెలుసా అండి? వాడికి చిన్న నాలెడ్జ్ తెలియదు. 10 ఎంత కూడా చెప్పలేడు వాడు. అది కూడా చెప్పలేడు వాడు. గ్యారంటీ ఇస్తాను నేను. అంత వాళ్ళ చేతిలో పెడితే దేశం అండి ఇది. 140 కోట్ల ప్రజలున్న దేశం ఒక పిచ్చోని చేతిలో పెడతారా అండి ఎవడని తీసుకెళ్ళి? వాడికి వేసేవాళ్ళ పిచ్చి పెడతానమే కదా వాడికి వేయడం అనేది. అంత మూర్ఖునికి వేస్తారా? వాడికి ఏం తెలియదు అండి. వాడికి ఏం నాలెడ్జ్ ఉందండి చెప్పండి మీరు? రాజకీయాలు ఏమన్నా జోడో యాత్ర చేసిండు, న్యాయ యాత్ర దేని గురించి చేసినాడు? ఓట్ల కోసమే కానీ వాటి దాంట్లో సాధించింది ఏమింది? అది జోడో యాత్ర అని మీరు అంటారా? ఏం జోడో యాత్ర? 10 మంది వాడిన వాళ్ళని నేను వేసుకొని తిరిగిండు. జోడో యాత్ర ఎవరికి లాభం వచ్చిందండి? ఏమైనా ఇచ్చేయండి? ఎవరికి ఏమైనా చేసిండు? వాడు స్వచ్ఛంద ఇప్పుడు మోదీ ఉన్నాడు, వాడికి వచ్చిన ఆదాయం అంతా ప్రజలకు పంచుతాడు. వాడు పంచుతారా? మోదీకి ఎంత ఆదాయం వచ్చిందో, ఎంత జీతం వచ్చిందో, గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చిందో అది వచ్చేసింది. కానీ అది ఎంపడి పెట్టుకోలే కదా. ఏం ఆస్తులు లేవు ఆయనకు? ఉన్నాయో లేవో మనకు తెలియదు. అవినీతి ఆస్తి మాత్రం లేదు. ఆస్తులు ఎక్కడ ఉన్నాయండి వాళ్ళకు? ఉన్నాయన్నీ దానాలు చేస్తున్నారు. చూస్తలేమా? వాజ్పేయికి ఉన్నదా? వాజ్పేయి చెప్తున్నా. అలాంటి వారసత్వం నుంచే వచ్చారు కదా వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ఇక్కడ ఎంపీ సీట్లు కాంగ్రెస్కే ఓటేసి గెలిపియాలా? ఎక్కడికి వెళ్ళిస్తారండి గ్యారెంటీలు? ఈ జేబులోకి వెళ్ళి ఈ జేబులో పెట్టేదానికి అది గ్యారెంటీలా అండి? అవునా చెప్పండి మీరు? అది తులం బంగారం ఇస్తా అంటుండన్న. ఎవరు ఇస్తాడండి? ఇప్పుడు చెప్పింది అదే కదా. ఎవరు ఇస్తాడు? స్కూటీ ఇస్తాడట. ఆయన జేబులోకి వెళ్ళి ఏముండే ఆయన ఆస్తులమ్మి ఏమన్నాడు? ఓకే, ఫ్రీగా కరెంటు, ఫ్రీగా బస్సు, ఇన్ని ఫ్రీలు ఇస్తుంటే ఫ్రీగా ఇల్లు. అంటే దరిద్రం అందరు సోమరిపోతులు కావాల్సిందేనా? అందరు సోమరిపోతులు కావాల్సిందేనా? ఎవడు కష్టపడవద్దా? ఆలోచించండి మీరే. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏదో 2-3 ఉచితాలు ఇస్తారని ఆలోచిస్తే ఎంత దరిద్రం అయిపోతుంది దేశం. ప్రపంచం ఎన్నిజీలో చూసిరు కదా ఎట్లా అయిపోయింది. మరి అలాంటి పరిస్థితి మనకి ఎందుకు చెప్పండి? ఇప్పుడే ముందుగా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలుసు. వాళ్ళు ఓట్ల కోసం అండి. వాళ్ళంతా ఓట్ల కోసము, అది కోసమే కదా చేసేది. రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు. తను నడుస్తున్నది వక్ర మార్గం అని కూడా తెలుసు. ఆయనకు తెలుసు 100% తెలుసు. నేను నడుస్తున్నది కరెక్ట్ కాదు, నాకున్న పార్టీ కూడా సూట్ కాదు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు సూట్ కాదు అసలు. అయినా నేను ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీలో ఎవడు కరెక్ట్ అది లేక కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన మనసు చంపుకొని మాట్లాడుతున్నాడు. తెలుసా ఆ సంగతి? ఆయనకు మనసులో లేదంటారు. ఇట్లాంటి చేయడం ఆయనకి ఇష్టం ఉండదు కూడా. ఆయన గతంలో ఆయన కూడా నరేంద్ర మోడీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆయన కూడా మెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నాడు. కేటీఆర్ మెచ్చుకున్నాడు, కేసీఆర్ మెచ్చుకున్నాడు. దుర్మార్గులు ఏంటంటే కొన్ని పనికిమాలిన ఓట్ల కోసము వాళ్ళని తిడతారు. వాడు మొన్న జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా, పూడు పెడతా అన్న పాలతూ చెత్త మాటలకు వాడు మరి టోపీ పెట్టుకొని పోయి చెద్దరు కాపితే వాడికి అన్నం పెడతా. అప్పుడు అది ఏందని ఇంత ఫైర్ అవుతారు? ఫైర్ కాదన్నా చెప్తున్నా. ఇలాంటివన్నీ మనసులో కుదకుదలు ఆడుతుంటాయి సార్. ఇవన్నీ కవితను అక్రమంగా అరెస్ట్ చేయడం. అక్రమం ఎందుకు ఇస్తారు? కడిగిన ముత్యం 33% తీసుకుంది. ప్రపంచం అంతా తెలుసు. ఓపెన్ చేసిన పుస్తకం అది. నేను కడిగిన ముత్యం లాగా వస్తే అప్పుడు ఒక్కొక్కల సంగతి చూస్తూ ఉంటుంది. వస్తుంది. బురదలోకి వెళ్ళి వచ్చిన అది బురదనే అది. కడిగిన ముత్యం ఎందుకు అవుతుందండి అది? సరే అండి. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, దాన నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో మంచి వ్యక్తులు కరెక్ట్ చెప్పండి. పార్టీతో సంబంధం మంచి వ్యక్తి, న్యాయమైన వ్యక్తి కిషన్ రెడ్డి. ఎట్లా? 100% వాడు ఎప్పుడు అది కూర్చాడు, అవినీతి చేయడు, అలాంటి చేయడు. అది అవన్నీ ఉంటాయి. మనిషిలో కలిసి ఉంటాడు. ప్రతి ఒక్క దగ్గర మంచి కాళ్ళు అవన్నీ చూసుకుంటాడు. నమస్తే. ఆయన ఉన్న పార్టీ ఒకటి మంచి పార్టీ. ఫైనల్గా మీరు సికింద్రాబాద్ ఓటర్లకు ఏం చెప్తారు చెప్పండి? నేనైతే ఎక్కడున్నా బీజేపీని గెలిపియండి. మనల్ని మనము కాపాడుకోవాలి, మన సంపదను కాపాడుకోవాలి, మన వారసత్వాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి మాత్రమే ఓటు వేయాలి.